వెల్కమ్ బ్యాక్. కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య నిన్న చర్చలు జరిగాయి. వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్, మొదటి నుంచి చేస్తున్న డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. దానికి సంబంధించి ఇప్పటివరకైతే ఒక క్లారిటీ రాలేదు. మళ్ళీ వాళ్ళ చర్చలు జరగబోతున్నాయి. అందులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం, అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గడువు అడిగారే కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ అన్నటువంటిదైతే వార్తలు లీక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు సీజేపీ పట్టుబడుతుంది ఈ అంశానికి సంబంధించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటి అంశానికి సంబంధించి పట్టుబడుతోంది. అండ్ మిగతా అంశాలకు సంబంధించి ఆల్రెడీ గతంలోనే అంగీకరించినటువంటి పరిస్థితి చూశాము. మరోవైపు నీటి ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించి కూడా అటు దిద్దుబాటు చర్యలు, ఎన్టీఏలో ఉన్నటువంటి ఒక 45 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేయడము, అండ్ ఇకపై లీకులు చేస్తే గనక 10 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా, 10 లక్షల వరకు జరిమానా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ బిల్లుకు సంబంధించి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం పార్లమెంట్ ముందుకు రాబోతోంది. సో ఈ విధంగా దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇవాళ ఏం జరగబోతుంది? మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ అంశానికి ఈయన రాజీనామా చేస్తే ఇక్కడితో ఆగుతుందా? మరి మిగతా అంశాలకు సంబంధించి ప్రభుత్వం అన్నప్పుడు డెఫినెట్గా పలు అంశాలకు సంబంధించి అసంతృప్తి అనేది వినబడుతుంది. ఆ క్రమంలో మరి వరుసబెట్టి ఒక్కొక్క మంత్రి ప్రధాని దాకా కూడా రాజీనామా చేయాలంటారు. సో అటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? ప్రభుత్వం చేయిస్తుందా, తొలగిస్తుందా అనేది ఇక్కడ ఉత్కంఠ అని మనం చెప్పొచ్చు. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ప్రతినిధి వెంకట్ నాయక్ గారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు. అటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దిలీప్ రెడ్డి గారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ దిలీప్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డెఫినెట్గా కూడా ఇప్పుడు వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గదే. లీక్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. బిల్లు ఓకే. అయితే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించే ప్రతిపక్షాలు కావచ్చు, సీజేపీ మొదటి నుంచి డిమాండ్ అదే, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంది కూడా అదే. మీరు అనుకుంటున్నారా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు, ఇది ఇక్కడితో ఆగుతుంది అని అనుకుంటున్నారా? అంటే మనం ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఇది విద్యార్థులకు 22,79,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశము. ఏ ఒకరికో ఇద్దరికి సంబంధించిన అంశం కాదు. ఇదేదో ఫస్ట్ టైమే ఎన్టీఏ నిర్వహించినటువంటి ఎగ్జాము, ఇది ఫస్ట్ టైమే ఏదో నీట్ లీక్ అయిన వ్యవహారం కాదు. 2024లో కూడా నీట్ పరీక్ష లీక్ అయితే అప్పుడు ఇదే మోడీ పార్లమెంట్లో ఏం చెప్పిండు, ఇక మళ్ళీ జరగదు, ఇది బాధాకరణం, ఇట్లా రిపీట్ చేయ అట్లా రిపీట్ చేయ అన్నాడు. అంటే ఫస్ట్ టైం జరిగితే పొరపాటు సరిదిద్దుకుంటారు అనుకోవచ్చు. రెండోసారి మూడోసారి అదే తప్పు జరుగుతూ ఉందంటే అసలు ఈ మోడీ ఏం చేస్తూ, మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఇప్పటికీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది, 48 సార్లు రీటెస్ట్ పెట్టిర్రు. అంటే అసలు వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి ఇది మనకు అర్థమవుతా ఉన్నది. ఏమనంటే మేక్ ఇన్ ఇండియా అని అంటాడు కదా, మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది లీక్ ఇన్ ఇండియాగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మలిచింది. ఇక చూస్తూ ఉంటే గతంలో లాల్ బహదూర్ శాస్త్రి 1956లో రైల్వే ఇన్సిడెంట్ జరిగితే స్వయంగా తనే రాజీనామా చేసిండు. 1993లో మాధవరావు సింధియా రాజీనామా చేసిండు. 1999లో నితీష్ కుమార్ రైల్వే మినిస్టర్గా రాజీనామా చేసిండు. 2010లో టెలికామ్ మినిస్టర్గా ఉన్నటువంటి నాడు యూపీఏ గవర్నమెంట్లో ఏ రాజా తనకు స్వయంగా రాజీనామా చేసిండు. 2013లో అశ్విని కుమార్ రాజీనామా చేసిండు. 2013లో పవన్ కుమార్ బన్సల్ రాజీనామా చేసిండు. అంటే గత చరిత్ర చూస్తే ఇట్లా తనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు స్వయంగా వాళ్ళే చేసిర్రు. రాజీనామా చేసి అప్పుడు వాళ్ళు ఏంటంటే విచారణలో అన్ని తేలి అన్ని నిరూపితమై ఒకవేళ వాళ్ళు నిందారోపణలు వాళ్ళపైన పడ్డటువంటి నిందారోపణలు అన్ని నిజం కావు అని తెలిసి, లేదంటే అక్కడ ప్రక్షాళన జరిగిన తర్వాత వాళ్ళు తీసుకుంటామనే ఒక కోణంలో చేసిండు. ఇక్కడ ఏంది అదే పదవిని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. ఎందుకు అంతగానో ఆ పదవి మీద ఉన్నటువంటి ప్రేమ? ఈరోజు ఇంతమంది విద్యార్థులు అంటే 22,79,000 మంది విద్యార్థులు అంటే వాళ్ళ కుటుంబాలు అవన్నీ కలిపితే ఎంతమంది అవుతారంటే 1 కోటి మంది పైన ఈరోజు వాళ్ళ కుటుంబాలతో కలిపితే ఎఫెక్ట్ అయినటువంటి వైనం ఉన్నది. అసలు ఇంత పదవిని పట్టుకొని ఎందుకు? ఈరోజు ఇంత బెట్టెందుకు? ఈరోజు ఒక 10 రూపాయలు పెట్టి ఒక పాపకు డైపర్ కొంటే లీక్ అయితే లేదు, కానీ ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు ఈ పేపర్ తయారు చేస్తా ఉంటే ఇంత వ్యవస్థ రాజీనామా పరిష్కారం నైతిక బాధ్యతగా వహిస్తే పిల్లలకు ఇప్పుడు వాళ్ళ చావులు పరిష్కారమా? వాళ్ళ ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. ఈరోజు ఆ విద్యార్థులు చనిపోయిన వారికి నువ్వు ఏంటంటే ఒక సాంత్వన చేకూర్చినట్టయితే, అరే తను కూడా ఒక సీరియస్ గా ఉన్నాడు రా భయ్, ఈరోజు నేను రాజీనామా చేసిండు, రాజీనామా చేసి విచారణకు ఏకపక్షంగా
విచారణకు కొనసాగనిక ఈయన తను మద్దతు ఇస్తున్నా అనుకుంటారు. ఈరోజు పవర్ లో తనే ఉన్నాడు అనుకోండి, రాజీనామా ఎందుకు చేయాలంటున్నామంటే ఈరోజు తను కేంద్ర మంత్రి పవర్ లో ఉన్నాడు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వారిని కూడా తను ఎంకరేజ్ చేయడమో లేకపోతే అందులో ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం రాజీనామా అడుగుతా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఎవరికి బెయిల్ వచ్చిందా లేదా? ఎందుకు? ఒక వ్యక్తి ఆ రోజు పవర్ లో ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో తనకు ఒక పోక్సో కేసులో బెయిల్ వచ్చినట్టు సందర్భం మనం చూసినాము. అంటే ఈ రోజు రాజీనామా ఏమనేది ఎందుకంటే నీ పవర్ ఉపయోగించి నీ పదవి ఉపయోగించి నువ్వేమన్నా అక్కడ అసలు అప్పుడు సరే మీరు ఒక మనిషి గురించి మాట్లాడుతారు కదా, మాయాంలో జరిగినటువంటి వారు కేసీఆర్ రాసిండా, కేసీఆర్ రాజీనామా వేసిండా, కేటీఆర్ రాజీనామా వేసిండా అడుగుతున్నాడు. అడిగేటువంటి మనిషికి అసలు విద్యాశాఖ మంత్రి ఎప్పుడైనా కేసీఆర్ పనిచేసిండా, విద్యాశాఖ మంత్రి ఎప్పుడైనా కేటీఆర్ పనిచేసిండా అని చెప్పి కనీస పరిజ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి మాటలను ఏందండి, ఆ వ్యక్తి రాజీనామా చేయలేక కదా తన మీద కూడా ఆరోపణలు వస్తే ఆ వ్యక్తి రాజీనామా చేయకనే ఈరోజు వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఈరోజు తన చోటా బాయ్తో కలిసిపోయి తన కుటుంబ సభ్యునికి బెయిల్ తెచ్చుకున్నాడు కదా. ఏమనంటే పేరెత్తద్దు అని చెప్పేసి ఈరోజు కోర్టుల నుంచి తెచ్చుకున్నాడు కదా ఆర్డర్లు. అంటే నువ్వు చేస్తే ఏమో సంసారం ఇంకోటి చేస్తేదో అన్నట్టు ఎందుకు ఇట్లా ఉన్నాడు అని చెప్తా ఉన్నాం. ఎవరైనా అడిగితే ఇంకొకటి యాంటీ నేషనల్ అని చెప్పేసి ఈ పార్టీకి కానీ వీళ్ళకి కానీ ఒకటి పడతా ఉన్నది. ఏమనంటే మైండ్లో ఏమనంటే యాంటీ నేషనల్ అంటాడు. ఈరోజు సోనం వాంగ్చుక్ గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. సోనం వాంగ్చుక్ అట పాకిస్తాన్కు పోయిండట, పాకిస్తాన్ ఏజెంట్ అని చెప్పేసి ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నాడు ఆ పార్టీకి సంబంధించి. అంటే సోనం వాంగ్చుక్ ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేస్తాడు. ఎందుకంటే అక్కడ పీస్ కమిటీ మీటింగ్ల కోసం పోతే తను ఆ విధంగా ఇక సోనం వాంగ్చుక్ తండ్రి ఉంటాడు సోనం వాంగ్ యాంగ్ 1984 లడాక్ ఎస్టీ స్టేటస్ కోసం పోరాడిండు. ఎస్టీ స్టేటస్ కోసం పోరాడితే నాడు ఇందిరాగాంధీ గారు ఢిల్లీ నుంచి స్వయంగా లడాక్ కి పోయి ఎస్టీ స్టేటస్ పైన తను హామీ ఇచ్చి దీక్ష విరంభ చేసి తన చేతుల మీదుగా తను హామీ విరంభ చేసి ఈరోజు హామీని అమలు చేసింది నాడు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది, ఈరోజు అసలు 2014 తర్వాత ఇన్నిసార్లు 89 సార్లు పేపర్ లీక్ అని ఎన్నో జరిగినాయి. ఈరోజు రైతులు ఇబ్బంది పడ్డారు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు, అందరూ ఇబ్బంది పడ్డారు. ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు ఏదైనా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేరు, చేయరు కూడా వీళ్ళకు పదవులు ఎక్కువ వీళ్ళకు. మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. యాక్చువల్గా దిలీప్ రెడ్డి గారికి ఒక చిన్న కంక్లూజన్ ఇచ్చేస్తే ఒక చిన్న ఫస్ట్ పాయింట్లో, సరే బండి సంజయ్ గారికి ఆ విషయంలో చెప్పడంలో తెలియలేదు కావచ్చు, కానీ యాక్చువల్గా జీడీ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు టీజీపీఎస్సీ పనిచేస్తుంది. అది ఏ విద్యాశాఖ కిందికి రాదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని ఆ రోజు రాజీనామా చేయాల్సి ఉండే. సరే మీరు చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం, మెయిన్ టాపిక్లోకి. బీజేపీ చేస్తున్న అరాచకాలు దాని మీద మాట్లాడాల్సి వస్తే అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్నట్టు ఉంటుంది బీజేపీ వ్యవహార శైలి. ఎందుకు ఉంటుందంటే వాళ్ళ సోషల్ మీడియానేమో సోనం వాంగ్చుక్ గారిని, అభిజిత్ దీప్కే గారిని, అదేవిధంగా కాక్రోజ్ జనతా పార్టీని ట్రోల్ చేస్తుంటుంది. అక్కడున్న విద్యార్థులను తుకుడే గ్యాంగ్ అంటది, కమ్యూనిస్టులు అంటది, టెర్రరిస్టులు అంటది, దేశ విద్రోహ శక్తులు అంటది. వాళ్ళ పార్టీలో ఉండే వ్యవహారాలు ఇట్లుంటది, వాళ్ళ ఐటీ సెల్ పనిచేసే విధానం. కానీ అదే తుకుడే గ్యాంగ్తో, అదే కమ్యూనిస్టులతో, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులతో, అదే ఇది యూనివర్సిటీ విద్యార్థులతో మళ్ళీ చర్చలు జరపడానికి, వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడతారు. అంటే ఎంతలా అంటే అర్ధరాత్రి నరేంద్ర మోడీ గారు లేచి మరి ఆ కళ్ళకు వచ్చినారో మరి ఎట్లా వచ్చినో తెలియదు, కానీ నాకు తెలిసి కళ్ళలోనే వచ్చినట్టున్నారు విద్యార్థులందరూ. ఏదో ఇంటి మీద ధర్నా చేస్తున్నట్టు, ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, చేప కింద నీరులా మొత్తం తడి చేస్తున్నట్టు అట్లా అనిపించినాలే. సడన్గా లేచి ఇట్లా పెట్టి మరీ వీడియో చేసి మరీ ఈ దేశ ప్రజలకు ఏదో సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అది పరిష్కారం చూపించే సందేశం కాదు మేడం, అది కేవలం మళ్ళీ మభ్య పెట్టడం కోసం. ఈ సందేశం తర్వాత నిన్న క్యాబినెట్ లో బిల్లు పెట్టారు. అంటే నెక్స్ట్ లీకులు అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చెప్పడం జరిగింది. అంటే అయితే ఆయన నిద్రలో లేసి మరి పోస్ట్ పెట్టారో ఇంకోటి అనుకుంటే ఆందోళన తీవ్రమైన తర్వాత ఆందోళనను మీరు క్యాష్ చేసుకున్నారంటే ఏమంటారు? ఇప్పుడు అది ఫస్ట్ నుంచి చేస్తున్నాం మేడం. ఫస్ట్ నుండి మీరు ఒకసారి చూడండి, అభిజిత్ దీప్కే గారు యొక్క ఉద్యమాన్ని, వాళ్ళ యొక్క ధర్నాన్ని మేము గౌరవిస్తూనే అభిజిత్ దీప్కే గారు ఎయిర్పోర్ట్ లో రాకంటే ముందు ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏం చేశారని చెప్పి సోషల్ మీడియాలో మీరు చెక్ చేసుకోండి. నేనేదో అబద్ధాలు చెప్పే మ్యాటర్ కాదు. ఇంకో విషయం, ఇదే ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి మీరు తెరిచి చూడండి. బీహార్లో ఒక వ్యక్తి నెట్ సంబంధించిన యూజీసీ పేపర్ లీక్ చేస్తారు, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది నిన్ననే. సో ఇంత పకడ్బందీ, ఆయనకు ఆల్రెడీ చాలా పేపర్ లీక్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పట్టుకొని పోయి మరి ఏది ఆరోపణలు ఉన్నాయి, ఆయన మీద ఆధారాలు ఉన్నాయి కూడా ఆయన్ని వదిలేశారు.
అంటే ఈ దేశంలో దాదాపు 152 సార్లు పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఎక్కడ జవాబుదారితనం లేకుండా సడన్గా ఈరోజు ఇంత పెద్ద ఉద్యమాన్ని ఒక రాజకీయ కోణంలో దాన్ని చూసి మా ప్రభుత్వం ఏడగూలుతుందేమో, అసలే మాది మైనార్టీ ప్రభుత్వము, 272 రావాల్సిన చోట 240 వచ్చినాయి కాబట్టి మేము ఎట్లా ముందుకెళ్తామని చెప్పి దాన్ని ఏది దిద్దుబాటు చర్యగా చేయడం అంటే విద్యార్థుల భవిష్యత్ దిద్దుబాటు చర్య కాదు మేడం, ఇది వాళ్ళ రాజకీయ దిద్దుబాటు చర్య. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పండి. అట్లేం చేస్తారు, ఇదేదో అధికారులందరినీ ప్రక్షాళన చేసినట్టు చేసి ఏం చేస్తారు? ఫాస్ట్ ట్రాక్ రోడ్ అంటే ఫాస్ట్ ట్రాక్ రోడ్ అంటే ఇప్పుడు గతంలో ఇలాంటి ఏది లీకలు జరుగుతున్నాయని చెప్పి మాజీ ఇస్రో చైర్మన్ గారైన రాధాకృష్ణ గారి చేత ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ క్లియర్ కట్గా కొన్ని అంశాలను ప్రస్తావించింది. ఆ ప్రస్తావన ఏంటి? ఏది ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టండి, ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టకండి, పేపర్ అప్పటికప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అయితే ఒకసారి రాష్ట్రాలను కూడా సంప్రదించిందంటే ఈ సిగ్గులేని ప్రభుత్వం కనీసం అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కూడా సంప్రదించలే, రాష్ట్రాలతో మాట్లాడలే, రాష్ట్రాల దగ్గర నుంచి సలహా సూచనలు తీసుకోలే. అంటే అంత చులకనగా ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఉన్నదంటే ఎంత ఘోరమైన చర్య మేడం. VBSE అనే ఒక బిల్లు ఉంటుంది, ఏది యూనివర్సిటీలు విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం సెంట్రలైజ్ చేయాలని చెప్పి. సో దాని మీద ఏది చంద్రబాబు నాయుడు గారు కూడా అపోజ్ చేశారు. ఆ బిల్లుని త్వరితగతిన ఏది పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని త్వరితగతిన బిల్లు రూపం చేయడం కోసం హడావిడి చేస్తారు. అంటే ఎంతసేపటికి విద్యా వ్యవస్థని సాఫ్రనైజ్ చేయాలి, సెంట్రలైజేషన్ చేయాలి, అదే దాస ఉంది. కానీ ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఈ దేశంలో బిల్డ్ అయింది, విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. చాలా పేపర్ లీక్ అవుతున్నాయి, ఇన్ని పేపర్ లీక్ అయినా కూడా ఒక్కళ్ళ మీద కూడా ప్రాసిక్యూషన్ చేయలేదు ఇంతవరకు. వీళ్ళు అంటే వీళ్ళు చిత్తశుద్ధి ఉన్నట్ట? ఇవన్నీ ఆధారాలు కావా? అంటే విద్యార్థుల భవిష్యత్తు మీకు గ్యారంటీ లేదు, వాళ్ళ భవిష్యత్తు మీరు గ్యారంటీ ఇవ్వరు, కానీ వెనక నుంచేమో ఏదో గోతులు తవ్వుతారు, ముందు నుంచేమో మాట్లాడతారు. ఇప్పుడు ఈ అంశాన్ని అందరూ అంటే పేపర్ లీక్ సంబంధించి డెఫినెట్ గా ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా కూడా వాళ్ళు ఆందోళన తెలియజేస్తున్నప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాలు ఆల్మోస్ట్, ఎందుకంటే వీళ్ళకు కూడా అదే ఒపీనియన్ ఉంటుంది కాబట్టి సంఘీభావం మద్దతు తెలియజేస్తారు. మీరు ప్రతిపక్షంగానే ఉన్నారు కాబట్టి మీరు అది తెలియజేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం చేసేటువంటి ఆరోపణలు మన రాష్ట్రంలో ఇప్పుడు సీఎం గారు మాట్లాడినప్పుడు ఈ గ్లోబల్ అయిన దాని గురించి ఇదేంటండి అంటే అంటే ఇదేం లింక్ అంటే ఎక్కడ మైలేజ్ దొరికితే అక్కడ ఎంతో కొంత మేడం. ఒకటి అల్టిమేట్ గా ఇప్పుడు ఆ రోజు విద్యార్థులు చనిపోలేదు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు నీట్ వాటికి సంబంధించి గ్లోబల్ అయిన వాటికి సంబంధించి కేటీఆర్ ఈ లెక్కలని చెప్పి సీఎం సార్ ఏదో మాట్లాడినారు. దానికి అంటే అది ఏంటో లింక్, అది మీరేమన్నా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే ఖచ్చితంగా పార్టీలో డెఫినెట్ గా ఒక అంశం ఉంటే ఇందుకోసం ఇది మాట్లాడారు, లేకపోతే ఇది దీనికి ఆధారాలు ఉన్నాయి, సో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే ప్రతి అంశాన్ని సీఎం లెవెల్లోనో లేకపోతే మంత్రులు వాళ్ళు వచ్చి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయరు, మీలాంటి అధికార ప్రతినిధులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ మీరు మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? 100%. ఆ రోజు ఐటీ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు గ్లోబల్ సంస్థకి ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు సంబంధించిన ఏది పేపరు ఏది ఏమంటారు గుర్తుపెట్టుకోండి, మరి పంపుతారంట, నోటీసులు పంపుతారు. మీరు ఇప్పుడు ఏది చంపిన వాళ్ళే నిన్న పోయి పాఠం వస్తా అన్నారు, ఏది ఇందిరా పార్క్ దగ్గర 30 ధర్నాలు అసలు డైవర్ట్ చేయను. నేనెందుకు డైవర్ట్ ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆ రోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు 10ల సంఖ్యలో చనిపోయారు. అప్పుడు ఇది మేము యూనివర్సిటీలో బయటకు వచ్చి కొట్లాడిన సందర్భాలు కూడా ఉండేవి. విద్యార్థులు చనిపోయినప్పుడు గ్లోబల్ అయిన సంస్థ ద్వారా ఆ పేపర్ ఏది నిర్వహణ ఏది ఏమంటారు మన ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు కనీసం దాని మీద జవాబుదారీ తీసుకోలేదు వీళ్ళు. అంటే ఆ సంస్థని వెంకట్ నాయక్ నేను క్వశ్చన్ అడిగాను, ఈవెన్ దిలీప్ రెడ్డి గారికి కూడా క్వశ్చన్ అడిగాను. వాళ్ళ హయాంలో జరిగిన పేపర్ లీక్ సంబంధించి మీరెంత నైతిక బాధ్యత వహించారు, మీరు ఎక్కడ రిజైన్ చేశారు అన్నటువంటి పలు ప్రశ్నలు నేను వేయడం జరిగింది. సో మీకు అడిగిన క్వశ్చన్ చేసినటువంటి ఆరోపణలు ఒకటి జోష్నా గారు నేనేమంటున్నా, గ్లోబల్ అనే సంస్థ మొన్నటి వరకు పనిచేసింది దేశంలో, ఇది సిబిఎస్ఈ పేపర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లో కూడా పనిచేసింది. ఆ రోజే గనక ఇది ఏ ఇంటర్మీడియట్ పేపర్ విద్యార్థుల విషయంలో కనుక ఇక్కడ తొక్కి పెట్టుంటే ఇప్పుడు ఏమంటున్నారు, నీట్ లీక్ కి కేటీఆర్ కు సంబంధం ఉందనేది అంతేనా మేడం? ఒకటి ఇప్పుడు నిన్న వాళ్ళు ఒక్క నిమిషం నేనేమంటున్నా, నీట్ కి దానికి ఎందుకు సంబంధం ఉండదు? అక్కడ బాధింపబడ్డది కూడా విద్యార్థులే కదా. గవర్నమెంట్ చేసిన మీరు బయటకు వచ్చి గ్లోబల్ ఇండియా సంస్థ ద్వారా జరిగింది, ఈ సంస్థని మొత్తానికి బ్యాన్ చేయాలి, ఈ సంస్థ ఎవరు లాస్ అయ్యారు? ఇప్పుడు నేనేమంటున్నా
ఒకటండి ఇప్పుడు మాకు సంబంధం లేదు అంటున్నారు, మా లీగల్ సెల్ మీకు నోటీసులు పంపుతుంది, క్షమాపణ చెప్పాలి అని అంటున్నారు. అంటే గ్లోబల్ అంటే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ కు కేటీఆర్ కు సంబంధం ఉంది అన్న ఇంకా ఆ స్టాండ్ లోనే ఉన్నారా, లేదంటే తెలియకుండా దిలీప్ రెడ్డి సమాధానం చెప్పొద్దు. ఒక్క నిమిషం, నేను అడిగేదే నేనేమంటున్నా, ఏది గ్లోబల్ సంస్థ ఆ రోజు ఇంటర్మీడియట్ పేపర్ల విషయంలో కనుక తప్పులు చేయకపోయి ఉంటే ఈరోజు సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్ లో తప్పులు చేసేది కాదు కదా అంటున్నా నేను. ఇప్పుడు ఒకటండి, సీఎం గారు అన్ని చూసి మాట్లాడరు, మీలాంటి వాళ్ళు లేకపోతే పక్కన పిఆర్ఓ లేకపోతే ఇంకెవరో ఇది జరుగుతోంది అన్న ఇన్ఫర్మేషన్ నోట్ సార్కి ఇస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాట్లాడతారు. అంటే అది తప్పుగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నారా, లేదా ఆ మాట మీద స్టాండ్ అయి ఉన్నారా, నోటీసులు అందుకోవడానికి రెడీ ఉన్నారా అనేది వెరీ సింపుల్ ఆన్సర్ ఇదే కదా. అండ్ శ్రీవర్ధన్ గారు చెప్పండి మేడం, మీరే సమాధానం చెప్పాలి. అంటే ఇక్కడ ఇంకా స్టిల్ ఉత్కంఠగానే ఉంది, అక్కడ రిజిగ్నేషన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ప్రధాన్ గారిది, అది తప్ప అన్ని చేయడానికి మీరైతే ఒప్పుకున్నారు, అవి ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విచారణలు జరుగుతున్నాయి, అన్ని బాగానే చేశారు, ఎన్టీఏకి సంబంధించి కొంతమంది పైన వేటేశారు, 40 పైన 45, 47 మంది. సో ఇవి ఓకే. అయితే మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ విచారణ జరిగేటటువంటి టైంలో ప్రభావం చూపిస్తారు, వాళ్ళ ఎఫెక్ట్ పడుతుంది, సో విచారణకు ఇబ్బంది కలుగుతుంది, సాక్ష్యాలు తారుమారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఇన్వెస్టిగేషనే తప్పుదోవలో పోయేటువంటి అవకాశం, అందుకే రిజైన్ అని అడుగుతున్నారు. ఇది మీరు పరిష్కారం కాదు అన్నటువంటి ఇదిలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బట్ కేంద్రం మాత్రం వాళ్ళతో చర్చలకు సిద్ధంగా ఉంటుంది, వాళ్ళని ఇన్వైట్ చేస్తోంది, చర్చిస్తోంది, పంపిస్తోంది, అన్ని బాగానే జరుగుతోంది. బట్ మన ఇక్కడ మిగతా బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు మాత్రం పార్టీకి సంబంధించి కానివ్వండి, మిగతా వాటికి కానివ్వండి, పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది? సో మన మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం అండి. నమస్తే అండి. ఈరోజు నీట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నిన్న చాలా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అంతకుముందుకే స్టార్ట్ అయింది. ఎందుకంటే మేలో పేపర్ లీకేజ్ అయినప్పుడు లీకేజ్ ని గుర్తించి మళ్ళీ దాన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చి సో రీ ఎగ్జామ్ ను సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి ఈ రోజు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే రాశారో వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మళ్ళీ రీ ఎగ్జామ్ చేసింది, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. ఇలా దేశంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ రోజు జరుగుతున్నట్టు ఉద్యమం ఏదైతే ఉందో అది ఉద్యమం ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరిగినప్పుడు ఇక్కడ విద్యార్థులు ఉన్నారా లేరా అనే క్వశ్చన్స్ వస్తాయి. సో ఏం జరుగుతుందో ఢిల్లీ యొక్క జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి వ్యవహారాలు దేశం అంతా చూస్తా ఉంది, మీ సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు. ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగినవి చూస్తున్నారు, ఏ విధమైన అటాకులు జరిగినవి చూస్తున్నారు. ఈ వీటన్నిటిని పక్కన పెడితే ఈ రోజు 2024లో అంటే అంత ముందుకు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కావచ్చు, అనేక ప్రభుత్వాల హయాల్లో జరిగినటువంటి ఏదైతే పేపర్ లీకేజీల్లో ఒక శిక్ష అంటే ఒక బలమైన శిక్ష పడేటువంటి వ్యవస్థ లేకపోతే 2024లో దీన్ని సవరణ చేశారు. కానీ అది కూడా సరిపోవట్లేదు. అంటే ఎవరైతే ఈ యొక్క పేపర్ లీకేజ్ చేసి ఒక మాఫియాకు ఒక భయం రావాలి అనుకున్నప్పుడు దాంట్లో సంస్కరణల కోసం నిన్న 46 మందిని వాళ్ళందరినీ పర్మనెంట్ గా తొలగించిండ్రు. తర్వాత ఎవరైతే చేస్తే వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల పైన కూడా జరిమానాలు విధించేటువంటి ఒక క్యాబినెట్ నోట్ తోటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో అంటే లీకేజీలు జరగడం అనేది ఒక బాధాకరమైన అంశం. ఎందుకంటే విద్యార్థులు కష్టపడి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు యొక్క ఆశలు కావచ్చు, విద్యార్థుల ఆశల కోసం వాళ్ళు కష్టపడుతుంటారు. వాళ్ళకు ఒక సరైనటువంటి ఎగ్జామ్ సిస్టాన్ని ఇచ్చినప్పుడే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటది. మరి వేరే తెలంగాణకు వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది ఆ రోజు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఏ ముఖ్యమంత్రి రాజీనామాలు చేశారు, ఏ కేసీఆర్ రాజీనామా చేశారు? సరే వాళ్ళిద్దరికి దగ్గర విద్యాశాఖ లేదు కాబట్టి వాళ్ళిద్దరిని మీరు ఎట్లా ఊరుతారు, విద్యాశాఖ ఉన్నోళ్ళని కోరాలని చెప్పి మాట్లాడింది ఆయన. ఇప్పుడు మాట్లాడిన ప్రకారంగా చూస్తే అంతే ఉంది. మరి పోనీ అదే ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని శాసించినట్టు కేసీఆర్ మరి ఎంతమందిని రాజీనామా చేయించారు? కనీసం ఎవరి మీద చర్యలు తీసుకున్నాడా అంటే ఏమీ లేదు. కనీసం పోనీ ఆ రోజు విద్యార్థులు చనిపోతే వాళ్ళకు కనీసం ఒక నైతికంగా ఒక మద్దతు ఇచ్చారంటే అలాంటి వ్యవహారం కూడా వాళ్ళు చేయలేదు.
ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వచ్చి ధర్నా చౌక్ ఉండొద్దు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక నియంతృత్వంగా వ్యవహరించినటువంటి స్టార్టింగ్ లోనే ఒకటి మాట్లాడారు, ఉద్యమాన్నే క్వశ్చన్ చేసినటువంటిది. డెఫినెట్ గా ఈవెన్ నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఒక లెక్కను లింక్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఉద్యమాన్నే మొత్తానికి ఇప్పుడు అటువంటి ఉద్యమం అయితే కేంద్రం ఎందుకు దిగొచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది? అక్కడేమో చర్చలు చేద్దాము, మీ హామీలు నెరవేరుస్తాము, అంటే మీ డిమాండ్స్ నెరవేరుస్తాము, ఇవన్నీ సాఫ్ట్ కార్నర్ నడుస్తాయి. ఇక్కడ బయట బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ అసలు వాళ్ళు మన వాళ్ళే కాదు అన్నటువంటి పిల్లల పైన మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, వివిధ పార్టీల నేతలు వస్తారు. సో అండర్ 20 లోపలనే వీళ్ళు రావాలి ఉద్యమానికి, మిగతా వాళ్ళు వస్తే అది ఆ ఉద్యమం కాదు అనడం సబబేనా? కాదు, ఉద్యమాలు లీడ్ చేస్తున్నది ఎవరు, వస్తున్నది ఎవరు, ఎంతమంది పార్టిసిపేషన్ అయ్యారు, దీని లెక్కలు తీసినప్పుడు దాని మీద చాలా స్పష్టంగా వస్తుంది. 2 విషయాలు నేను ఏమంటున్నానంటే, నక్సలైట్లు గన్ను ద్వారానే రాజ్యాధికారం వస్తుందని చెప్పినటువంటి నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు చేయలేదా? ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేయలేదా? కానీ ఎందుకు చర్చలు చేస్తారు? కాశ్మీర్ ఏర్పాటు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళతో చర్చలు చేయలేదా? పంజాబ్ లో ఏర్పాటు ఉద్యమాలు జరిపేటప్పుడు చర్చలు చేస్తారు కదా. చర్చలు చేయడానికి వాళ్ళ యొక్క మనస్తత్వానికి దీనికి సంబంధం లేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు శ్రీవర్ధన్ గారు వారు విద్యార్థులు కాదు అరాచకవాదులు అని అంటే మిగతా నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. నేను శ్రీవర్ధన్ గారు క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు వేర్పాటువాదులతో చర్చించలేదా, వాళ్ళతో చర్చించలేదా అంటే ఈ పిల్లలతో చర్చించేది కూడా దాంతో సమానంగా చూస్తున్నామా? అదే చెప్తున్నా. నేనేమంటుంటే వాళ్ళ క్వశ్చన్లు ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ యొక్క సోషల్ మీడియా ఒక విధంగా మాట్లాడుతుంది, ఇక్కడ మాట్లాడుతుంది అనేది వాళ్ళకి మాట్లాడే 2 నాలుగుల ధోరణి ఉంది కాబట్టి ఎవరైతే నాయకత్వం ఎవరైతే వహిస్తున్నారో వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళందరితో కూడా అన్ని విషయాల మీద చర్చలు చేసింది కాబట్టి నిన్న వాళ్ళు చూంగారు తన యొక్క దీక్షను విరమించుకున్నారు. ఆయన కొన్ని డిమాండ్ చెప్పారు. సో డిమాండ్ లో ఏవైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో దాని మీద కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతుంది. ఇదే నేను కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా, నేను మొత్తం 60 ఏళ్ల చరిత్ర గురించి నేను మాట్లాడాను. లేటెస్ట్ గా రాజస్థాన్ లో జరిగినటువంటి లీకేజ్ వ్యవహారంలో అక్కడ గెహ్లోట్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడారో నిన్న మొత్తం దేశం అంతా కూడా మొత్తం చూశారు. పేపర్ లీకేజీలు అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. అంత మాత్రాన మా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నా, దీని మీద మనం సంస్కరణలు తీసుకోవాలి, దాన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి స్టాండ్ మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎందుకు ఈ విధంగా డబుల్ స్టాండ్ తీసుకుంటున్నారు? రెండో విషయం నేనేమంటున్నంటే, ప్రతిపక్ష నాయకునిగా ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క రాజీనామా గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగాలి. ఎందుకంటే మే 26లో జరిగినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ యొక్క లీకేజ్ వ్యవహారాలు తాను హాలిడే ట్రిప్పులు చేసుకొని వచ్చి ఈ రోజు ఏదైతే కాక్రోచ్ పార్టీ యొక్క యువకులు ఏదైతే ఒక ఉద్యమాన్ని చేస్తే ఆ ఉద్యమంలో పార్లమెంట్ ముందు వచ్చి దాన్ని హైజాక్ చేసుకొని ఆయన ఏదో ఈ దేశానికి నేనేదో యువతకు నేను నాయకునని చూపిస్తున్నారు. దేశ ప్రజలందరూ కూడా వీటన్నిటిని గమనిస్తున్నారు. ఆయనను అడగాలి. రెండోది నేనేమంటున్నంటే, ఒకటి ఇవాళ బీజేపీని ఒక ధర్మేంద్ర ప్రధాని కాదు, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మోదీ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి. ఈ రోజు దేశంలో ప్రపంచంలో పరిస్థితులన్నీ కూడా విభిన్నమైనటువంటి పరిస్థితులు, అనేక దేశాలు ఆర్థికంగా అనేక అతలాకుతమై ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఒక మంచి పరిపాలన సాగుతుంది. ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ప్రజలు ఒక మంచి జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా ఈ దేశంలో అస్థిరపరచాలనేటువంటి ఒక భారీ కుట్ర. మొన్న మాట్లాడిన వాళ్ళు, ధర్నా చేసిన వాళ్ళు ఏం మాట్లాడారండి? నేపాల్ లాగా చేస్తాం మేము, మీరే వీడియోలు చూపించారు, HMTV వాళ్ళు చూపించారు, అనేక మంది వీడియోలు చూపించారు. మేము నేపాల్ లాగా చేస్తాం, మేము బంగ్లాదేశ్ లాగా చేస్తాం, మేము శ్రీలంక లాగా చేస్తాం. అంటే ఏంది ఉద్దేశం? అంటే ఈ దేశంలో ప్రధాన మోడీ ఇంటి మీదకి పోయి మేము అటాక్ చేస్తాం, మేము ఏదైతే నేపాల్ లో లేకపోతే బంగ్లాదేశ్ లో చేసినట్టుగా మేము బంగ్లాలను కాలుస్తాం, పార్లమెంటును కాలుస్తాం అనే ఒక సంకేతాన్ని ఈ దేశానికి ఇవ్వడానికా,
లేకపోతే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రతిపక్ష నాయకునిగా అంటే శ్రీవర్ధన్ గారు ఒక ఆందోళన ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఆందోళన జరుగుతుందంటే సంఘీభావం తెలపడానికి వివిధ పార్టీలు వస్తాయి, మద్దతు ఇస్తాయి. Yes, 100% దీంతో పాటు ప్రభుత్వం పట్ల పలు అంశాలపైన ఒక్క నీటికి సంబంధించిన అంశమే కాదు, వివిధ అంశాలపైన వాళ్ళు వస్తారు, వాళ్ళకు సంబంధించినటువంటి అసంతృప్తి కూడా వెలుబుచ్చుతారు. సో ఈ క్రమంలో విద్యార్థులు కాబట్టి విద్యార్థులు ఇవన్నీ మాట్లాడతారా, శాంతి భద్రతలకు సంబంధించి వీళ్ళు మాట్లాడతారా, 370 అబాలిష్ కు సంబంధించి మాట్లాడతారా, లేదంటే ఇంకో అంశానికి సంబంధించి మాట్లాడతారా, రేప్ కేసులకు సంబంధించి మాట్లాడతారా? అంటే మిగతా అక్కడికి వచ్చిన తర్వాత సంఘీభావం తెలిపే క్రమంలో ఇన్ని ఉన్నాయి, ఇక వీళ్ళన్న బయటకు వచ్చారు, వీళ్ళు వచ్చారు కాబట్టి ఒక్కొక్కటికి బయటకు వస్తాయి అన్నటువంటి విధంగా కూడా పలు సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. సో దాన్ని అంతటికి తీసుకెళ్లి 20 ఏళ్ల లోపున్న పిల్లలు ఇవన్నీ మాట్లాడతారా? అసలు విద్యార్థులు అసలు వాళ్ళు అరాచకవాదులు అని అంటే అర్థం ఉందా? ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు మనం టీవీ డిబేట్ నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాం కదా, నేను బీఆర్ఎస్ ఫెయిల్యూర్ మీద కాంగ్రెస్ గ్యారంటీల మీద మాట్లాడినాం అనుకో, ఇట్ ఈస్ రిలవెంట్ వాళ్ళ హయాంలో జరిగినది కాబట్టి ఇవే లీక్లకు సంబంధించి ఇవే లీక్లకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోని ఈవెన్ నేను కూడా కోట్ చేసిన, మీరు కూడా చెప్పినారు. సో అది ఎందుకు రిలవెంట్ అవ్వదు? అయితే పథకాలకు సంబంధించి మనం యాడ్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఎస్ జోష్న గారు, నేను ఏమంటున్నా రిలవెంట్ అంటే మీరు నేను ఇవాళ 420 గ్యారంటీలు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి మాట్లాడితే ఈ నీట్ ఎగ్జామ్ డిబేట్ మీద ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. నలుగురు కూర్చొని ఒక్క నిమిషం వెంకట నాయక్ శ్రీవర్ధన్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనం నలుగురం, ఇంకొక పర్సన్ రాలేదు. ఇప్పుడు నేను ఒకవేళ ఫోన్ తీసుకున్నా అనుకోండి, తెలియని పర్సన్ వస్తారు, మాట్లాడడానికి వస్తారు, ఆ టైంలో కాంగ్రెస్ కో లేదంటే బీఆర్ఎస్ కో మీకో సపోర్టివ్ గా మాట్లాడడమో, లేదంటే వాళ్ళ అసంతృప్తి వేరే అంశం మీద చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి వేదిక అని కూడా అవి కూడా చెప్తారు. అంటే మనం పెట్టుకున్న టాపిక్ నీట్, బట్ వాళ్ళు చెప్తారు, అలాని కన్సిడర్ చెయ్యమా? చేస్తాం కదా. ఇక్కడ మన నలుగురిట్లో టాపిక్ డీవియేట్ అయితే గనక డెఫినెట్ గా అబ్జెక్ట్ చేస్తాం. కంక్లూడింగ్ రండి. ఏదైతే దీక్ష చేశారో జోష్న గారు మీరే మాట్లాడండి. ఏదైతే దీక్ష చేస్తున్నారో, ఏం దీక్ష చేస్తున్నారు? విద్యార్థులకు సంఘీభావం కోసం దీక్ష చేస్తున్నారు. ఎస్, మీరు ఒకవేళ టెలిఫోన్ కార్నర్ తీసుకున్నారనుకో, ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మెచ్యూర్డ్ లీడర్ మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, ఇదే బీఆర్ఎస్ పార్టీ మెచ్యూర్డ్ లీడర్ మాట్లాడినప్పుడు ఒక మాట్లాడతారు, ఒక సామాన్యమైన వ్యక్తి మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాడు, బీజేపీ లీడర్ ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు. మీరు వచ్చి సంఘీభావానికి ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు మెచ్యూర్ ఉన్నటువంటి వ్యక్తులా, లేకపోతే రోడ్డు మీద పోయేటోళ్ళు వచ్చి మాట్లాడారా? చెప్పండి. అక్కడ వచ్చినటువంటి 370 ఒక్క క్వశ్చన్ అంట, మళ్ళీ మీ టైం అయితే 100% పోతుంది, నో ప్రాబ్లం. మీరు టెర్రరిస్టులు ఈ అన్ని అంశాలు మీరు ఇండైరెక్ట్ గా వాడారు కాబట్టి నేను చెప్తున్నా. 1997లో ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిశాలో ఏది పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఏబీపీగా ఉన్నప్పుడు కొట్లాడారు. అంటే ఆ రోజు ఆయన టెర్రరిస్టా? మరి అదే టెర్రరిస్ట్ ని ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా చేసిరా? మరి దీని మీద కూడా సమాధానం చెప్పాలి. చెప్తానండి. నేను దీంట్లో కాంగ్రెస్ వ్యక్తులను టెర్రరిస్టుల గురించి మాట్లాడతలేను. ఇలా మీకు అదే చెప్తున్నా. అక్కడ ధర్నా జరుగుతున్న సందర్భంలో వచ్చి ప్రకాష్ శ్రీవర్ధన్ గారు ఫైనల్ గా మళ్ళీ మీ సమాధానం తీసుకుంటా. ఒక్క నిమిషం వెంకట నాయక్ గారు, ఫైనల్ గా మీ సమాధానం తీసుకుంటా. ఏం సమర్థిస్తున్నారు? శ్రీవర్ధన్ గారు మళ్ళీ మీకు టైం ఉంది. అధికార పక్షం కాబట్టి డెఫినెట్ గా చాలా టైం ఇచ్చా, ఇంకా టైం కూడా ఇస్తా. ప్లీజ్ దయచేసి దిలీప్ రెడ్డి గారు మాట్లాడండి. మెచ్యూరిటీ అంటే పేపర్ లీక్ చేసేంత మెచ్యూరిటీ పిల్లల దగ్గర లేదు కదా, పేపర్ లీక్ చేసేంత మెచ్యూరిటీ లేదు కదా. అదే మాట్లాడుతున్నాడు, మాట్లాడలే. మీరు ఒకసారి మీ సమయం అప్పుడు ఎంతైనా మాట్లాడచ్చు, ఎంతైనా మాట్లాడుకోండి. సోదరా మెచ్యూరిటీ జరిగిన వాటికి సంబంధించి ఈ పార్టీ అట్లా మీరు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా. ఈ రోజు విద్యార్థులు ఎట్లా చనిపోతా ఉన్నారు, విద్యార్థుల మీద సోదరా మీరు మాట్లాడేటప్పుడు
డిస్టర్బ్ చేయలేదు. విద్యార్థులు ఎక్కడ చనిపోతా ఉన్నారు? చనిపోయిన విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్తారు? విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసుడు మెచ్యూరిటీ అంటున్నా, పేపర్ లీక్ చేసుడు మెచ్యూరిటీ అంటున్నా. ఈ రోజు రాజీనామా చేయకుండా ఇంట్లో కూర్చొని పదవిని పట్టుకొని వేలాడు మెచ్యూరిటీ అని అడుగుతా ఉన్నాము. ఈ రోజు వీళ్ళు ఇంత చేస్తా ఉన్నారు కదా, లాస్ట్ కి ఏం చేస్తారంటే దురంధర్ లాంటి సినిమా తీసుకొచ్చి అరే పాకిస్తాన్ వాడు ఎగ్జామ్ రాసిండు రాబాయ్ అందుకే లీక్ అయిందని కూడా చెప్తారు. వీళ్ళ చరిత్రలు అట్లుంటాయి. ఇంకొకటి మీరు ఉండండి, నక్సల్స్ ఉద్యమాలు, ఈ ఉద్యమాలు, ఆ ఉద్యమాలతో పోల్చిన ఎందుకండి ఈరోజు విద్యార్థుల ఉద్యమాన్ని ఈరోజు మీరు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. మనకు ఒకటి సుమతి శతకం ఒక చిన్న పద్యం ఉంటుంది, చలి చీమల చేత చిక్కి చావదే సర్పం అని చెప్పి. అంటే పెద్ద పామైనా సరే చీమలన్నీ కలిసి ఆ పామును ఏ విధంగా సర్పమును అంతమంది చూసినాం. ఈరోజు మోడీ ప్రభుత్వానికి కూడా పక్క రోజులు దగ్గర పడ్డాయి. జంజీలతో పెట్టుకోవద్దు. ఈరోజు జంజీలను చూస్తుంటే వాళ్ళ మాటలను చూస్తూ ఉంటే నాకైతే ఒక భగత్ సింగ్ గుర్తొస్తా ఉన్నాడు. ఒకరు మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఈ పోలీస్ లాఠీ చార్జ్ వాళ్ళు చనిపోతే ఏం చేస్తామంటే నేను చచ్చిపోతే నేను మళ్ళీ పుట్టి మళ్ళీ పోరాడుతూ ఉంటా ఉన్నారు. అంటే ఈరోజు ఒక భగత్ సింగ్ లాగా ఈ జంజీలు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు వేరే దేశాలతో పోలుస్తూ ఉన్నారంటే వేరే దేశాల్లో అక్కడ ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకోవాలి తప్ప వాళ్ళు దీన్ని అంటు పెట్టి దాన్ని అంటు పెట్టిరని వాళ్ళ ఉద్దేశం కాదు. పాప అరే అంత అంటు పెట్టేటట్టే ఉంటే నీ దెబ్బలకు ఎందుకు వాళ్ళు పడుతురు, నిన్ను దెబ్బలు కొడుతురు కదా. వాళ్ళ వీపులు విమానం మొత్తం అవుతానే విద్యార్థులు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉన్నారు. ఈరోజు చనిపోయిన విద్యార్థులకు ఏ న్యాయం చేస్తావో చెప్పాలి కానీ అరే వీంతో పోల్చుడు వాంతం పోల్చుడు కాదు కదా. ప్రతిసారి పాకిస్తాన్ చైనా వచ్చి నేను కాపాడలేదు. ఈసారి ఖచ్చితంగా నువ్వు ప్రజాకోర్టులో దొరికినావు. ఈరోజు ప్రజలు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. ఇక మన రాష్ట్రం ముచ్చటకు వద్దాం. మీరు ఇంతమందికి అడిగారు అసలు కేటీఆర్ కు నీట్ ఎగ్జామ్ లీక్ ఏమైనా సంబంధమా అండి? మోకాలకి బోడిగుండుకు ముడి పెట్టి మాట్లాడే రేవంత్ రెడ్డి ఇటు దొరికిండు. అరే అటు రాహుల్ గాంధీ వాళ్ళంతా పోయి మోడీ ఇంటి ముందర కూర్చొని చేస్తా ఉంటే నువ్వు దాక్కున్న కొడంగల్ పిల్లల కొడంగల్ కూర్చుంటావు. అసలు కొడంగల్ చిన్నది ఒకటి చిన్నది హైలైట్ దానికి సంబంధించి ఇప్పుడు గ్లోబల్ ఇండియా దానికి సంబంధించి మీరు ఆ లీగల్ నోటీసులు పంపుకోవడమో వాళ్ళు సమాధానం చెప్పడమో లేదా అది కాకపోతే వాళ్ళు క్షమాపణ ఈ లెక్కలు అవి మీకు నడుస్తూ ఉంటాయి. అవి పక్కన పెడితే ఈవెన్ మీ టైంలో జరిగిన వాటికి మీరు ఎంత నైతిక బాధ్యత. ఇప్పుడు ఎవరో వచ్చి గొడవ చేసుడు ఏదో చేసుడు కాదు. అప్పుడు కూడా సిట్ ఉంది, ఆ విచారణ జరిపిస్తున్నారు. సో చేపించినప్పుడు మీరు మీ టైంలో సాక్ష్యాలు ఏమైనా తారుమారైనాయా? మా టైంలో చాలా ఎఫిషియెంట్ గా విచారణ చేసి వాళ్ళంతా ప్రక్షాళన చేసి అక్కడ వాళ్ళు రాజీనామా చేయించినాం. మాది అయిపోయింది. మాకు ప్రజలకు తీర్పు ఇచ్చి రవి మేము ప్రతిపక్షంలో కూర్చొని ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు రేవంత్ రెడ్డి అనేంత పెద్ద స్థాయి సీఎం గారు ఏం చేశారంటే ధర్మేంద్ర సింగ్ గారు రాజీనామా వేయాల్సింది. అరే ఎంత పెద్ద బ్యానర్ పట్టుకున్నాడు. ఆ బ్యానర్ లా ఎవరు రాజీనామా వేయాలి రాసిందంటే ధర్మేంద్ర సింగ్ రాజీనామా వేయాలంటే అరే గింత సీఎం స్థాయి వ్యక్తి ధర్మేంద్ర సింగ్ వినండి కనీస సోయి అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎంత సోయి ఉన్నది, వ్యవస్థ మీద ఎంత నమ్మకం ఉన్నది. చాలా టైం ఉంది, చాలా టైం డోంట్ ఇంటరప్ట్ మాట్లాడుకోండి, టైం కరెక్ట్ గా సరిపోద్ది. ఆగండి అంటే నేను చెప్పేది ఏంది, సీఎం స్థాయి పెట్టి పట్టుకున్నప్పుడు ఇది ఏముంది అబ్బాయిని చూడాలి, లేకపోతే వాళ్ళు చూసుకున్నట్టు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఏంది. నేను కేటీఆర్ ధర్నాకు పోతా ఉంటే నీటి మీద ఢిల్లీలో ఉన్న వాళ్ళని గద్దె దిగుమని అడుగుతా, ఢిల్లీలో ప్రశ్నిస్తాను. కేటీఆర్ గారు ధర్నాకు పోతా ఉంటే ఎన్ఎస్యూలో వచ్చి కేటీఆర్ అదుకునేందంటే తమ్ముట పోయి ఆ బండి సంజయ్ ఇంటికానో లేకపోతే బీజేపీ ఆఫీస్ కానో ఇంకేమైనా పోయి ఆడ తీసుకుపోయి ఇంకో దగ్గర ధర్నా చేయి, అంత చేతనైతే పోయి ఢిల్లీలో ఏమైనా ధర్నా చేయరు. కానీ గీడొచ్చి మమ్మల్ని అడుగుంటే ఏమొస్తుంది? ఈరోజు వచ్చి మద్దతు ప్రకటించాల్సిన మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? వీళ్ళ భయం ఏం తెలుసా? అరే ఢిల్లీలో అయినట్టు తెలంగాణలో కూడా అవుతుందిరా అని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆడ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మీరు ఎట్లా గుర్తున్నారో, ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన మీద కూడా వెంకట్ నాయక్ గారు శ్రీవర్ధన్ గారు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఈ ఉద్యమానికి సంబంధించి మాట్లాడినప్పుడు మీరు పలు సందర్భాల్లో ఇంటరప్ట్ చేశారు. ఏంటి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు కాదు అటు ఇటు లెక్కలని ఏదో చెప్తూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడినటువంటివి కొన్ని దాడులు కావచ్చు, పోలీసుల పైన జరిగినటువంటి దాడులు కావచ్చు, మిగతా వాళ్ళు అంటే ఇక్కడ విద్యార్థులు చేస్తున్నట్టు కాదు, విద్యార్థుల పేరు విద్యార్థుల ముసుగులో కొంతమందిని పార్టీలకు సంబంధించి కావచ్చు, మిగతా ఎవరైతే గొడవలు జరగాలి ఇది మనం క్యాష్ చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు అల్టిమేట్గా అక్కడ ఉండి చేయించినటువంటి వాటికి సంబంధించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ఇట్లాంటి ఆందోళన జరిగినప్పుడు ఇట్లాంటి మధ్యలో జరుగుతూనే ఉంటాయి అనుకుంటా. దాన్ని మీరు టోటల్గా విద్యార్థులకు ఆపాదించి విద్యార్థులనే వీళ్ళు అన్నారు, విద్యార్థులను అరాచకవాదులు, విద్యార్థుల్ని పాకిస్తాన్ నుండి వచ్చినారు అని అన్నారు అన్నటువంటిది మీరు టర్న్ చేస్తున్నారేమో అనిపిస్తాను. ఏమంటారు? మేడం ఒకటి విషయం ఏంటంటే సరే కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు, కొంతమంది గాయాలపాయాలు హాస్పిటల్లో ఉన్నారు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఏది ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ అనేది కేంద్రం చేతి కిందకి వస్తుంది.
సో ఎవరైనా డ్రెస్ వేసుకొని కొట్టాలి, దాడి చేయాలి, అంటే దాడి చేయడం అంటే ప్రివెంట్ చేయాలి. కానీ డ్రెస్ లేకుండా, సెన్స్ లేకుండా, గడ్డాల మీసాలతో చాలా మంది లాఠీలు పట్టుకొని తిరిగిరు. మరి వాళ్ళందరూ మీరు అరెస్ట్ చేసిరా? వాళ్ళందరూ ఎవరు మరి? అసాంఘిక శక్తులా, లేకపోతే మీరు పెంచి పోషిస్తున్న శక్తులా, పోలీసులా, ఇంకెవరు? సో దాని మీద మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు దూరిరు, ఎందుకు దూరిరు, ఎందుకు కొట్లాడిరు వాళ్ళు? అంటే పోలీసులైనా కనీసం మాటతో చెప్పే ప్రయత్నం చేశారు, వాళ్ళు డైరెక్ట్ లాఠీతోనే సమాధానం చెప్తున్నారు. వాళ్ళు ఎవరని మేము అడుగుతున్నాం. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. ఈ దేశంలో మేడం, ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక జాతీయ నేత ఈ విషయంలో స్పందించలేదు. ఆఖరికి మురళీ మనోహర్ జోషి గారు కూడా దీని మీద స్పందించారు. కానీ స్పందించని నేత ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు స్పందించలేదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత, కేసీఆర్ గారు ఇప్పటి వరకు స్పందించలేదు. ఒక్క నిమిషం స్పందించారు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. మొదటి రోజు సభ స్టార్ట్ అవుద్ది, నెక్స్ట్ వాయిదా వేస్తారు. తర్వాత మీరు తీర్మానించారు, బీఎస్సీలో 5-6 తీర్మానాలు ఇచ్చారు. అందులో నీటి ప్రస్తావన లేదు, అయోధ్య విరాళాలు ఉన్నాయి, ఒక్క నిమిషం SIR కు సంబంధించి ఉన్నాయి. అయితే మీరు ఫస్ట్ డే ఇవ్వలేదు. ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, ఆందోళన తీవ్రమైంది, సాయంత్రానికి అంత లాఠీ చార్జ్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ డే ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలని పట్టుబట్టారు. ప్రధాని ఇంటి ముందు కూర్చున్నారు. అంటే ఖర్గే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తామని అటువైపు వెళ్ళారు. చలో ప్రధాని ఇంటిగా కూర్చున్న తర్వాత అప్పుడు వెళ్ళడానికి సంబంధించి అక్కడ ఆందోళన జరిగింది, వెళ్తామని చెప్పారు. రేపు పొద్దున పార్లమెంట్లో మాట్లాడడానికి ఓకే అన్నారు, ఒప్పుకున్నారు. లేదు లిస్ట్లో ఉన్న వాటిల్లో ఫస్ట్ మాట్లాడాలని మళ్ళీ మెలకబెట్టారు. అప్పుడు జితేంద్ర సింగ్ గారు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఇదంతా సీక్వెన్స్ నడుస్తోంది. సో మీరు 23 రోజులు ఆయన తిండి తిప్ప లేకుండా వాంగ్చూక్ ఆయన పక్కకు కూర్చున్నాడు, పిల్లలు ఆడ కూర్చున్నారు. ఆయనను చూసుకుంటేనే మీరు పార్లమెంట్ లోపలికి వెళ్తారు. వెంకట్ నాయక్ గారు ఒకసారి రాహుల్ గాంధీ గారు సోషల్ మీడియాలో చూడండి, అధికార పక్షాన్ని కూడా మెన్షన్ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు వాళ్ళ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తారు, ఇటు మీరు నడుచుకుంటూ వెళ్తారు. మీరు ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు. ఎప్పుడైతే లాఠీ చార్జ్ జరిగిందో, తీవ్రమైందో, మీరు వచ్చి కూర్చున్నారు. మేడం పవన్ ఖేరా గారు మా మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ ఉన్నారు, రాజ్యసభ మెంబర్ ఉన్నారు. ఈ దీక్షకు ఏది సంఘీభావంగా వెళ్ళారా లేదని చెప్పి మీరు క్లాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ఆల్ పార్టీ మీటింగ్ లో రామ్ మందిర్ ఇష్యూ, ఈ పెట్రోల్ ఇష్యూ, అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి ఏది జీవితాలు ఎట్లా ఆగమవుతున్నాయనే అంశాల మీదతో పాటు నీట్ పేపర్ వ్యవహారం మీద మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆల్ పార్టీ మీటింగ్ లో పెట్టాలేదని చెప్పి కూడా మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. నేనేమంటున్నా, మీరు చెప్పే మాటలు నేను తప్పు పెట్టిన నా ఉద్దేశం కాదు మేడం. నా పాయింట్ ఒకటే, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంకున్న ప్రతిపక్ష నేత సరే ఆయన బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడారు, కనీసం సోషల్ మీడియాలోనైనా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారని నేను అడుగుతున్నా. ఈ నా పాయింట్ వ్యాలిడ్ అయితే మీరు దాన్ని స్వీకరించండి, లేకపోతే లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏది రేవంత్ రెడ్డి గారి విషయంలోనే ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇంటి ముందు కూర్చొని కంటే ముందే కొడంగల్ పర్యటన అది ఫిక్స్ అయింది. అక్కడికి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ SIR ప్రాసెస్ మీద వాళ్ళు మీటింగ్ పెడదాం అనుకున్నారు, కొన్ని ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాని మీద మాట్లాడదాం అనుకున్నారు. ఇది అనే అంశాల్లో ఆయన ఆల్రెడీ కాన్షియస్ లో వెళ్ళిపోయారు. సో దాన్ని సడన్ ఇప్పుడు అక్కడ చెప్తున్నారు. ఈ నీటికి సంబంధించి మనం బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేద్దామా? నీటికి సంబంధించి అంటే గ్లోబరిన్ తో వీళ్ళకి లింక్ అయింది కాబట్టి మనం బీఆర్ఎస్ ని క్వశ్చన్ చేద్దామా, లేదంటే కేంద్రం ఈ చర్యలు తీసుకోవాలని అక్కడ డిమాండ్ చేద్దామా? ఈ దేశంలో 152 లీకులు జరిగితే దాంట్లో ఏది గ్రూప్ 1 పేపర్ లీక్ కూడా ఉంది. మరి నేను అడిగేది, ఇప్పుడు నీట్ కు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది, మీ డిమాండ్ దేని పట్ల? అదే మేడం, మళ్ళీ లోపల మా డిమాండ్ విద్యార్థుల పట్ల. నేనేమంటున్నా, వీళ్ళు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలు ఆడుకున్నప్పుడు అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏమి రాజీనామా చేయలే. తర్వాత ఏదైతే GAD డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవహారం గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగినప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఏమి రాజీనామా చేయలే. నేనేమంటున్నా, దిలీప్ రెడ్డి గారు నేనేమంటున్నా, వాళ్ళు చేయాలి, మీరు చేయాలి. కానీ మీకు నిన్న ధర్నా చౌక్ దగ్గర మీరు పెద్ద సమావేశం పెట్టారు కదా, ఏ నైతికత తెలియజేసే అర్హత మీకు లేదు. శ్రీవర్ధన్ గారు, మళ్ళీ శ్రీవర్ధన్ గారికి టైం సరిపోదు. శ్రీవర్ధన్ గారు ఏం ఇంటరప్ట్ చెయ్యను, కానీ కూర్చున్నారు కదా, అధికారంలో లేదు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వచ్చి? శ్రీవర్ధన్ గారు మాట్లాడండి. వెంకట్ నాయక్ గారు చెప్పిన దాని ప్రకారం 100% ఒప్పుకుందాం మనం. ప్రియాంక గాంధీ పక్కన కూర్చోబెట్టుకుని ఆ రోజు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడింది కదా, మరి ఎందుకు రాజీనామా చేయించలేదు ఆ రోజు ఆమె? అట్లనే కాంగ్రెస్ 60 ఏళ్ళలో అనేక లీకేజీలు జరిగినాయి. ఎంతమంది రాజీనామాలు చేశారు? ఇంతకుముందు మిత్రుడు
చెప్పాడు అసలు భగత్ సింగ్ ను చూస్తున్నాం. ఎస్, అందుకొరకే తెలంగాణలో 1200 మంది బిడ్డలు రెచ్చగొట్టింది ఆ రోజు. హరీష్ రావుకు పెట్రోల్ పోసుకుంటాడు కానీ అగ్గిపెట్ట దొరకదు. దాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న యువకులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తే ఏం చేసిండ్రు వీళ్ళు? అసలు ఇప్పుడు ఉద్యమానికి నీటి గురించి అయింది కదా, నీటి ఏమైందని కదా. కాదు, మీరు ప్రతిదీ మాట్లాడతారు. నీటి గురించి అడుగుతా ఉంటే ఉదయం గురించి మాట్లాడదాం. బీజేపీ ఎన్నిసార్లు తోకం ముడిచింది? రెండు దిలీప్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ సార్, ఇంతకుముందు మీరే అన్నారు అక్కడ విద్యార్థులే ఒక టాపిక్ కోసం వచ్చి ఇంకో టాపిక్, అంటే లక్షల మంది అక్కడ పోగైన దగ్గరే వేరే టాపిక్ మాట్లాడితే తప్పుబట్టి అరాచకవాదులు అని మనం అన్నప్పుడు ఈ అంశానికి సంబంధించి వీటిలోనే ఉందాం. ఇప్పుడు వాళ్ళను మీ హయాంలో లీక్లకు సంబంధించి ప్రస్తావించాము, వీళ్లను అక్కడ ఇక్కడ డబుల్ స్టాండ్ ఏంటి అని చెప్పేసి మాట్లాడాము. ఇప్పుడు మీకు సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్నప్పుడు బీజేపీ డిబేట్ గాను నేను చెప్పేది ఏంటంటే, ఇలా పార్లమెంట్ నడుస్తుంది, ప్రతిపక్ష నాయకునిగా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఎస్, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పుందనుకో, మీరు పార్లమెంట్ వేదికగా ప్రపంచానికి చూపించండి, మరి తప్పుంటే చెప్పండి. దీంట్లో ధర్మేందర్ ప్రధాన్ గారు ఒకవేళ ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేశారు, ఈ పేపర్ లీకేజీలు ఎక్కడైనా ఆయనకు సంబంధం ఉంది, ఆయన కుటుంబానికి సంబంధం ఉంది, అలాంటి సిజేపీ చేస్తున్న డిమాండ్ అది. అసలు పట్టించుకోకండి, సిజేపీ చేస్తున్న డిమాండ్. సిజేపీకి ఎటువంటి హోదా అయితే లేదు, వాళ్ళని ఏం గుర్తించబడలేదు. పిల్లలందరూ ఆందోళన చేస్తున్న క్రమం సిజేపీ ప్రతినిధులతో మీరు మాట్లాడారు. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఇవాళకి అంటే ఒక 24 hours టైం ఇవ్వండి, డిసైడ్ చేసి చెప్తామని చెప్పినట్టున్నారు. రాహుల్ గాంధీని వదిలేయండి, ప్రతిపక్షాలు అసలు ఎవరు మాట్లాడినా రాజకీయ నాయకులను వదిలేయండి, పిల్లల గురించే మాట్లాడండి. నేనేమంటున్నా, పిల్లల గురించే, పిల్లల భవిష్యత్తు గురించి, అదేంటున్నా పిల్లల భవిష్యత్తు గురించే. ఆ రోజు పేపర్ లీకేజ్ అయిందనే వ్యవహారం వచ్చిన తర్వాత వెంటనే ఎగ్జామినేషన్ ను క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రిజల్ట్ ఇచ్చి ఈ రోజు దేశంలో ఏ యువకుడు తన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా చేసింది. ఇంతటితో సరిపోదు, దీనికి లీకేజీలు అయినటువంటి వ్యక్తులను శిక్షించాల్సిందే, దీని మీద విచారణ జరిపించాల్సిందే, మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. ఒకటే నిమిషం, నేనేమంటుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 3 లక్షల పైన గ్రూప్ 1 కోసం విద్యార్థులందరూ అనేక మంది నిరుద్యోగులు సంవత్సరాలు, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడినటువంటి నోటిఫికేషన్లు వచ్చినామని చెప్పేసి అనేక మంది ప్రిపేర్ అయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఢిల్లీ అన్ని రాష్ట్రాల్లో కూడా జెన్జీ బ్యాచ్ ఎలా ముందుకెళ్తది, లేకపోతే ఉద్యోగాలు, యువత, ఈ కార్నర్ తోనే మళ్ళీ ఉద్యమాలు రాష్ట్రాల స్థాయిలో కూడా అవే జరిగే అవకాశాలు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అని చూద్దామండి. 24 గంటల టైం అని మీరు అడిగినారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామే ముఖ్యం మాకు అన్నటువంటిది అక్కడ సిజేపీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ వాళ్ళు తగ్గుతారా, లేదంటే మీరే రిజైన్ చేయిస్తారా, లేదంటే మున్ముందు ఎట్లా ఉంటుంది అనేది మనకి ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఆల్మోస్ట్ ఉందనిపిస్తోంది. చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవర్ధన్ గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు, దిలీప్ రెడ్డి గారు అండ్ వెంకట్ నాయక్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.